అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రైమ్ నైట్ డెస్క్ అనాలిసిస్. నేను రాజు. నిన్న జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక సెలూన్కి వెళ్ళారు. ఆయన మామూలు సాధారణ డ్రెస్సుల్లో ఆయన వెళ్ళినటువంటి పరిస్థితి. వెళ్ళి అక్కడ ఆ సెలూన్ని ఓపెన్ చేసి ఆయన బయటకు వచ్చేసారు. అయితే వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా హ్యాండిల్స్లో కావచ్చు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుచరులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు, అలాగే జగన్మోహన్ రెడ్డి అభిమానులు వెంటనే ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్కి ఒక అతిపెద్ద పరిశ్రమ వచ్చింది, సెలూన్ని ఓపెన్ చేసినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భారీ పెట్టుబడులు తీసుకొచ్చాడు అని చెప్పేసి ఒక ట్రోలింగ్ని స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి. ఎంత దారుణమైనటువంటి విషయం అంటే, పవన్ కళ్యాణ్ గారి దగ్గర పనిచేసేటటువంటి ఒక వ్యక్తి సెలూన్ని పెట్టాడు విజయవాడలో. సో ఆ పెట్టినటువంటి సెలూన్కి ఆయన దేవుడిగా భావించి ఆయన వెళ్ళి అడిగాడు, సార్ మీరు మా దగ్గరకు వచ్చి నా సెలూన్ని ఓపెన్ చేయండి సార్ అంటే, ఆయన తన దగ్గర పనిచేస్తూ తన సమయాన్నంతా కూడా తన కోసం వెచ్చించేటటువంటి ఒక వ్యక్తి కోసం, ఒక అభిమాని కోసం, తన దగ్గర పనిచేసేటటువంటి ఒక మనిషి కోసం, తన వాడి కోసం వెళ్ళి అక్కడికి ఆయన వెళ్ళి రిబ్బన్ కట్ చేసి దాన్ని ఓపెన్ చేసేసి అక్కడ షేవ్ చేసుకొని వచ్చినటువంటి పరిస్థితి. మరి దీన్ని పట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్స్లో భారీ ఎత్తున ప్రచారం స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి. సో ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ఇక్కడ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళింది గంజాయి బ్యాచ్ దగ్గరికి కాదు. గంజాయి బ్యాచ్కి మీకు నేను ఉన్నాను, మీకోసం నేను పనిచేస్తాను, మీకోసం మీరు ఎన్ని అరాచకాలు చేసినా సరే మీకు నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఆవేశపూరితంగా మాట్లాడాల. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళింది ఏంటంటే, అదే ఆయన సొంత పర్యటన. ఆయన సొంతంగా ఆయన దగ్గర పనిచేసిన ఒక వ్యక్తి ఏదైతే ఒక ఈ హెయిర్ స్టైల్కి సంబంధించినటువంటి ఒక సెలూన్ ఏర్పాటు చేస్తే దానికి వెళ్ళి ఆయన ప్రారంభించేసి వచ్చేసారు. దాన్ని పట్టుకొని పరిశ్రమ వచ్చేసింది. పరిశ్రమ కాదది, ఆయన సొంతంగా ఆయన దగ్గర పనిచేసేటువంటి ఒక వ్యక్తి కోసం వెళ్ళినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. సరే, అది పక్కన పెట్టేస్తే నిన్న ఇంకొక 2 విషయాలు జరిగాయి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి. ఏంటి ఆ 2 విషయాలు అంటే, నిన్న పిఠాపురంకి చెందినటువంటి దాదాపు 325 మంది ఎలక్ట్రీషియన్స్కి దాదాపుగా కూడా 16 లక్షల రూపాయల విలువైనటువంటి సేఫ్టీ కిట్స్ని పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి తన సొంత నిధులతో అందించినటువంటి పరిస్థితి. ఏంటంటే, పిఠాపురం లాంటి ప్రాంతాల్లో ఎలక్ట్రీషియన్స్ ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళు సరైనటువంటి సేఫ్టీ వినియోగించారు. మామూలుగా టెక్నీషియన్స్ ఎలక్ట్రీషియన్స్ ఎలా ఉంటారు అంటే, వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ హడావుల్లో వర్క్ చేస్తూ ఉంటారు, కానీ సరైనటువంటి సేఫ్టీ మెజర్మెంట్స్ వాళ్ళు తీసుకోకపోవడం వల్ల షాక్ కొట్టడం కావచ్చు, అంతేకాకుండా విద్యుదాఘాతానికి గురవుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంత ఇబ్బందులు జరుగుతున్నాయి. అవన్నీ కూడా గుర్తించినటువంటి పవన్ కళ్యాణ్ గారు, అంటే ఎంత మైనర్ ఇష్యూ అది. సో దాన్ని కూడా తన దృష్టిలో పెట్టుకొని 16 లక్షల రూపాయలు తన సొంత నిధులతోటి 325 మందికి ఈ సేఫ్టీ కిట్లను అందించడమే కాకుండా వాళ్ళందరినీ కూడా విజయవాడకి రప్పించి, మంగళగిరిలో ఆయన క్యాంప్ ఆఫీస్కి రప్పించి అక్కడ ఆ కిట్స్ అన్నీ కూడా ఆయనే పరిశీలించి దేని ఎలా వాడాలో వాళ్ళకి వివరించి తర్వాత వాళ్ళందరికీ కూడా అందజేసి వాళ్ళతోటి మాట్లాడి, మీరు వెళ్ళేటటువంటి ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పేసి జాగ్రత్తలు చెప్పి వీటన్నిటిని కూడా వినియోగించండి అని చెప్పేసి, ఎంత అంటే మనవాడు మా వాళ్ళు అనుకుంటే ఎంత ఆప్యాయత, వాళ్ళ మీద ఎంత అభిమానం ఉంటే ఈ విధమైనటువంటి ప్రయత్నం చేస్తారనే దానికి నిన్న జరిగినటువంటి ఇది ఒక ఉదాహరణ. అంతేకాకుండా అంతకుముందు దానాయమ్మ అనేటువంటి ఒక ఆమె, సూరాడ దానాయమ్మ అనేటువంటి ఒక మత్స్యకార మహిళ, నాకు తెలిసి ఒక వారం 10 రోజుల క్రితం అనుకుంటాను, పవన్ కళ్యాణ్ గారిని ఆమె కలిసిన నేపథ్యంలో ఆమె బాధలు చెప్పుకుంది. ఆమెని ఆయన పక్కన కూర్చోబెట్టుకుని ఆమెతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఆమె తన బాధలు చెప్పుకుంది. వెంటనే ఆయన తన 50,000 రూపాయలు తన సొంత నిధుల నుంచి నిన్న ఆమెకి చెక్ ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఇది నాయకుడు అంటే ఇలా ఉంటారనమాట. అంటే నాయకుడు అంటే ఇక్కడ 3 అంశాలు ఎందుకు చెప్పానంటే, ఒకటి వచ్చేసి తనను నమ్ముకున్న తన దగ్గర పనిచేస్తున్నటువంటి వ్యక్తి కోసం అవసరమైతే సివిల్ డ్రెస్సులు, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆయన నిన్న షార్ట్ వేసుకొని వెళ్ళినటువంటి పరిస్థితి, టీషర్టు కింద షార్ట్. సో ఈ రెండింటితో ఆయన వెళ్ళినటువంటి నేపథ్యంలో, సో మన వాడి కోసం ఎలాగైనా ఎంత దూరమైనా వెళ్తానని చెప్పేసి నిన్న పవన్ కళ్యాణ్ గారు చూపించారు. తర్వాత తన కోసం పనిచేసిన లేకపోతే తన నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళ కోసం ఏవైనా చేస్తానని చెప్పేసి టెక్నీషియన్స్ అందరినీ కూడా, అంటే ఎలక్ట్రీషియన్స్ అందరిని కూడా పిలిపించి వాళ్ళందరికీ కూడా సేఫ్టీ కిట్స్ ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారిని నేను చూసాం. అయ్యా బాధలో ఉన్నాను, ఆపదలో ఉన్నాను, కష్టాల్లో ఉన్నాను అంటే ఆపన్న హస్తం ఇచ్చేటటువంటి పవన్ కళ్యాణ్ నేను చూసాం. సో ఇంత అద్భుతమైనటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిని పట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రోల్స్ స్టార్ట్ చేసింది. ఆయన షార్ట్ వేసుకున్నాడు, అంటే చెడ్డీ వేసుకొని వెళ్ళాడు, అంతేకాకుండా ఆయన ఒక భారీ పరిశ్రమను తీసుకొచ్చాడు అని చెప్పేసి. సో ఆయన మన అన్నలాగా
గంజాయి బ్యాచ్ దగ్గరికి వెళ్ళాలా. గంజాయి బ్యాచ్ దగ్గరికి వెళ్ళి మీరు అరాచకాలు చేయండి, మీ వెనక నేను ఉన్నాను అని చెప్పేసి ఆయన చెప్పాలా. ఆయన ఏంటంటే నువ్వు మంచి బ్రతుకు బతకాలి, బాగా జీవించాలని చెప్పేసి వెళ్ళినటువంటి పరిస్థితి. అంటే తల్లి చెల్లికే న్యాయం చేయనటువంటి వ్యక్తితోటి సహవాసం చేసేటటువంటి వాళ్ళ నుంచి ఇంతకు మించినటువంటి ఎక్కువగా కూడా మనం కోరుకోలేనటువంటి పరిస్థితి. అంటే సంస్కారం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఒక వ్యక్తి ఏదో చేసినప్పుడు అప్రిషియేట్ చేయాల్సింది పోయింది. గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు నాకేదో శాలువా కప్పాల్సింది పోయి, నాకేదో అవార్డు ఇవ్వాల్సింది పోయి అని ఆయన చెప్పుకున్నాడు కదా. సో అలాంటి పరిస్థితులు ఉండాల్సినటువంటి సందర్భంలో ఈ విధంగా వ్యక్తిగత హననానికి, అంతేకాకుండా ట్రోలింగ్లకి వాడడం అనేది నిజంగా బాధాకరమైనటువంటి విషయం. సో పవన్ కళ్యాణ్ ఏనుగు లాంటి వ్యక్తి. సో కుక్కలు మొరిగితే ఆయన ఎట్టి పరిస్థితులు కూడా పట్టించుకునేటటువంటి అవకాశం లేదు. సో అది చూశాక నాకు బాధేసింది కాబట్టి వాస్తవాలు